నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఒక 2 రోజులుగా ముఖ్యంగా 1.5 రోజు అనుకోండి. సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ, మెడికల్ కాంట్రవర్సీ ఒకటి జరుగుతోంది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. ఇది సమాంత మన ప్రముఖ హీరోయిన్ ఆవిడ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. దానికి విరుద్ధంగా లివర్ డాక్ అని ఆయన సోషల్ మీడియాలో ఆయన పెట్టినటువంటి స్టేట్మెంట్. దీని మధ్యన జరుగుతున్న కాంట్రవర్సీ ఇది. సమంత గురించి చెప్పనవసరం లేదు. ఆవిడ ప్రముఖ హీరోయిన్, మనందరికి సుపరిచితురాలు. ఆవిడ హెల్త్ పరంగా 2-3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఆవిడ వెళ్ళిన కష్టాలు, సో దానికి ఆవిడ ట్రీట్మెంట్ వీటి గురించి ఆవిడ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆవిడకున్న కష్టాలు ఆవిడ చెప్తున్నారు. దానికి ఎలా ట్రీట్మెంట్లు ఆవిడ తీసుకుంది ఇవన్నీ కూడా ఓపెన్గా చెప్తున్నారు ఆవిడ. ఈ హెల్త్ ఇష్యూస్లో పెట్టే పోస్టుల్లో భాగంగా 2 రోజుల క్రితం ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటటువంటిది ఒక పదార్థం ఉంది. అది మామూలుగా మనం ఎక్కడైనా క్లీనింగ్ దానికి వాడుతూ ఉంటాం. సో దీన్ని పీల్చండి. దాన్ని పీల్చినట్లయితే అది యాక్చువల్గా సొల్యూషన్. అది పీల్చినట్లయితే కనుక మామూలుగా మన వచ్చేటటువంటి వైరస్కి సంబంధించినటువంటి జలుబు, సర్ది ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మందులు వాడాల్సిన అవసరం లేదు. మందులు మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇది నాకు చాలా బాగా పనిచేసింది, వర్క్స్ లైక్ మ్యాజిక్, చాలా బాగా పనిచేసింది అని చెప్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఆవిడ ఒక చిన్న క్యాన్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ పీలుస్తున్నట్టుగా ఒక ఫోటో పెట్టి దాని కింద ఇది రాసుకొచ్చి కింద ఆవిడకి ఎవరైతే ఇది సజెస్ట్ చేశారో వాళ్ళ పేర్లు కూడా రాశారు. డాక్టర్ మిత్ర, డాక్టర్ అని చెప్పేసి మిత్ర, బాసు, చిల్లర్ అని 3 పేర్లు పెట్టారు. డాక్టర్ పేరు బేసిక్లీ ఎవరైతే ఈ ట్రీట్మెంట్ ఆవిడకి చెప్పారు. సో ఇది పెట్టంగానే మీ అందరికీ ఒక క్యారెక్టర్ గురించి తెలియదు. ఆయన పేరు ఏంటంటే లివర్ డాక్. అసలు పేరు డాక్టర్ సిరియక్ యాబీ ఫిలిప్స్ అని కేరళ బేస్డ్ డాక్టర్, లివర్ డాక్టర్, హెపటాలజిస్ట్ అంటారు. సో ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మొదట డ్యామేజ్ చేసేది లివర్. సో ఈ లివర్ డాక్టర్ కాబట్టి ద లివర్ డాక్ అని ట్విట్టర్లో, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా, వీటిల్లో ఆయన చాలా ఫేమస్. ఈ డాక్టర్లు అందరూ కూడా చాలా మంది అతను ఫాలో అవుతుంటారు. సో ఇతను లివర్కి గాయం చేసేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ మందులు ఏవైతే ఉన్నాయో వీటిని గురించి చాలా గట్టిగా తిడుతుంటాడు. సో ఆ లివర్ ఫోటోలు పెట్టడం ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అతని పోస్టులు ఏవైతే ఉన్నాయో అసలు ఏది కూడా షుగర్ కోటెడ్గా కొంచెం డిప్లొమాటిక్గా చెప్పడం అంటూనే అతనికి ఉండదు. గట్టిగా తిడుతూ రాస్తుంటాడు. ఆ ఇంగ్లీష్ అలాగే ఉంటుంది, చెప్పే కంటెంట్ కూడా అలాగే పెడుతుంటాడు. దాన్ని కంటెంట్కి ఇప్పుడు మీకు తెలిసిందే కదా, సోషల్ మీడియా నుండి మనకు పోస్ట్ పెడితే దాని కింద కొన్ని కామెంట్లు చేస్తుంటారు అందరూ. ఈయన ప్రతి కామెంటు చదివి ప్రతి కామెంట్కి కౌంటర్ కామెంట్ పెడతాడు. అంత టైం చేసుకుంటాడు ఆయన బేసికలీ. సో ఏది కూడా అంటే చెప్పినట్టుగా డిప్లొమాటిక్గా మాట్లాడటం అనేది తెలియదు. మీరు తిట్టినా గట్టిగా తిడతాడు, మీరు పొగిడినా తిడతాడు. అదొక వింత క్యారెక్టర్ అనమాట. సో మీరు చాలా బాగా చేసావంటే నాకు ఆశ్చర్యపోయాను. ఒకసారి నవ్వుకున్నాను కూడా. నువ్వు చాలా బాగా చేస్తున్నారండి మీరు, ఒక అతను ఎవరో కామెంట్ పెడితే నువ్వు నాకేమి క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో, ఇట్లా చెప్తుంటాడు ఆయన. సో ఆయన మంచిగా పొగిడేటటువంటి, ఆయన ఒప్పుకునేటటువంటి అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. బేసికలీ కొంచెం ఏంటంటే అగ్రెసివ్ గై. అంతేకాకుండా ఈ ఆయుర్వేదం ప్రొడక్ట్స్, ఆ డాక్టర్లు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇవన్నీ తిట్టడమే కాకుండా స్ట్రాంగ్ పొలిటికల్ స్టేట్స్మెంట్ కూడా చేస్తుంటాడు ఆయన. సో సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మీద, మోడీ గారి మీద, సెంట్రల్ మినిస్టర్స్ మీద, వీళ్ళందరి మీద కూడా గట్టిగా పోస్టులు పెడుతుంటాడు. ఇది డాక్టర్ కమ్యూనిటీలో అందరికీ తెలిసిన విషయమే. ట్విట్టర్లో నేను చెప్పినట్టుగా చాలా ఫేమస్ ఇతను. ఎందుకంటే అతను ఏం మాట్లాడినా గట్టిగా స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్. అంటే తనకి ఉన్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, నమ్మకాలు అంటే మిగతా నమ్మకాలలాగా సైంటిఫిక్ బేస్డే. అతను తప్పేం మాట్లాడడం ఖచ్చితంగా సైంటిఫిక్ బేస్డ్గా ఉంటుంది. అతను మంచి డాక్టర్, అది దానిలో కూడా అనుమానం లేదు. అతను చేసేటటువంటి ట్రీట్మెంట్లు అవి కూడా డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ చేస్తాడు. కాకపోతే మాట్లాడే విధానం అలా ఉంటుంది. సో ఇప్పుడైతే సమంత గారు ఈ ట్వీట్ పెట్టిందో వెంటనే అతను ప్రముఖ హీరోయిన్, ఒక 50 సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి సమంత గారు ఇట్లా పోస్ట్ పెట్టింది ఆవిడ. సో ఇది అన్ని చెప్తే సరిపోయితే అతను కొన్ని పదజాలం వాడాడు. ఏమన్నాడంటే ఆవిడ ఇల్లిటరేట్, అంటే
నిరక్షరాస్యురాలు, సైన్స్ గురించి కానీ మెడిసిన్ గురించి కానీ అసలు ఏమీ తెలియకుండా ఇట్లా పెట్టింది. ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టించాలి. అసలు ఇంత కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇట్లా తప్పుగా వాళ్ళ ఫాలోవర్స్ని వాళ్ళు గైడ్ చేస్తున్నారు, దీనివల్ల హాని జరుగుతుంది అని అన్నిటువంటి చెప్పాడు. చెప్పడంతో సమంత కూడా ఆవిడ మనకి ఆవిడ డైవర్స్ టైంలో కూడా ఎవరెవరైతే ఆవిడ గురించి మాట్లాడారో వాళ్ళందరూ కేసులు పెట్టడం జరిగింది. ఆవిడ కూడా తగ్గదు జనరల్గా ఇట్లాంటి విషయాల్లో. సో ఆవిడ మళ్ళీ 3 పేజీలు తిరిగి నోట్ పెట్టింది. ఇది నా ఉద్దేశము జనాల్ని తప్పుదో పట్టించడం కాదు, ఇది నాకు బాగా పనిచేసింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇతను స్ట్రాంగ్గా మాట్లాడటం తప్పు అనే కాకుండా చివరిగా మీకు డిస్కషన్ దీని గురించి, నేను సైన్స్ చదువుకున్న దాన్ని కాకపోయినా దీని గురించి నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, నన్నెందుకు అటాక్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి పెట్టింది ఆవిడ. సో ఇది అఫ్కోర్స్ ట్విట్టర్లో ఇంకా డిస్కషన్ నడుస్తుంది. ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళ ఫాలోవర్స్ కూడా గట్టిగా ఉంటారు కదా, ఈయన ఫాలోవర్స్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరూ మీరు అతనితో డిస్కషన్ పెట్టచ్చు కదా, ఈవెన్ ఎందుకు అటాక్ చేశారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్తగా ఉండాలి పోస్టులు పెట్టినప్పుడు. ఇట్లా వాళ్ళు సజెస్ట్ చేసిన ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ప్రతి దాని మీద నేను వాదనలు పెట్టుకోవడం నాకు అంత టైం లేదు అని పెట్టారు. అఫ్కోర్స్ దాంట్లో డబ్బులు ఉందనుకోండి, ఎందుకంటే వాళ్ళతో వాదనలకి నెట్ వెళ్ళంటాడు, కానీ తనని కామెంట్ చేసిన ప్రతి వాళ్ళని ఆయన తిరిగి తిడుతుంటాడు, తిరిగి కామెంట్లు పెడుతూ ఉంటాడు ఆయన. సో అది ఇష్యూ, ఇది ఇష్యూ. బేసికల్లీ ఇష్యూ మధ్యలో అమ్మా నాన్న తమిళ అమ్మాయిలాగా మధ్యలో ఉన్న ఇష్యూ ఏంటి, హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం మంచిదా, అది అసలుది కదా. కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్కి అసలు ట్రీట్మెంట్ కంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్సే విపరీతంగా పాపులర్ అయ్యాయి. కరెక్టా, దానివల్ల హానా మంచిగా అని నేను చెప్పట్లా, చాలామందికి తీసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా ఏవో పీల్చడం, ఆవిర్లు పట్టడం ఇవన్నీ చాలామంది చేశారు. రకరకాల ఆవిర్లు పెట్టారు. దీని మీద వాళ్ళు వీళ్ళని కాదు, నిజానికి చేయని వాళ్ళంటూ చాలామంది లేరు. ఇవన్నీ కూడా ఆవిర్లు పట్టడం శ్వాసకోశకి అది హానికరము, మీరు తప్పనిసరిగా ఇట్లా చేయకూడదు, దానివల్ల జరిగే లాభం కంటే నష్టం చాలా ఎక్కువ అని కోవిడ్ టైంలో చెప్పారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం అనేది కోవిడ్ టైంలో మొదలైంది. అప్పుడు ఇది లివర్ టాక్ కూడా పెట్టాడు, దాని పోస్ట్లో పెట్టాడు ఇది. సో అలర్జీ అండ్ ఆస్మా ఫౌండేషన్ అమెరికా అనేవాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఒక ఎర్ర బాక్స్ పెట్టారు, ఇది చాలా హానికరము కాబట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చవద్దు, పీల్చడం మీకు హానికరము, అది ముక్కు గొంతు శ్వాసకోశ లోపల ఉన్నటువంటి పొరను అది డ్యామేజ్ చేస్తుంది, మీకు దీనివల్ల లాభం కంటే కూడా నష్టం ఎక్కువ ఉన్నది అని చెప్పి వాళ్ళు పెట్టారు. అది లోపలి పొరని, శ్వాసకోశం లోపల పొరను డ్యామేజ్ చేయటమే కాకుండా పొరపాటున కనుక అది గాలిలో వెళ్ళింది అనుకోండి, అంటే శ్వాసకోశం నుంచి రక్తంలోకి పోయినట్లయితే కనుక అది ఇంకా ప్రమాదకరము అని చెప్పారు. అందువల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది పీలుస్తున్నప్పుడు, అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O, వాటర్కి ఆక్సిజన్ కలిపి ఉన్నది, ఆ ఆక్సిజన్ ఈజీగా విడిపోయి అది చుట్టుపక్కల దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది చాలా మనకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఈ ఆక్సిజన్ కనుక రక్తంలోకి పోయినట్లయితే, అంటే శ్వాసకోశం డ్యామేజ్ చేయడం ఒక ఎత్తు, అది కనుక రక్తంలో పోయినట్లయితే అది రక్తంలో బుడగలుగా వచ్చి అది చిన్న చిన్న రక్తనాళాన్ని బ్లాక్ చేయగలదు. దానివల్ల ఈ అవయవాలకు దెబ్బతింటారు. మెదడుకు పోయినట్లయితే ఇంకా తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని బేసికలీ ఈ గైడ్ లైన్స్లో సైంటిఫిక్ బాడీ, ఇది ఒక డాక్టర్ ఒపీనియన్ కాదు, ఈ స్పెషాలిటీలో నిష్ణాతులైనటువంటి, అంటే శ్వాసకోశకు సంబంధించిన నిష్ణాతులైనటువంటి ఒక బాడీ ఏదైతే ఉందో అమెరికాలో, వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన ఎర్ర బాక్స్, రెడ్ బాక్స్ ఇది, అది పోస్ట్ కూడా చేశాడు. సో అది నిజం. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ కూడా పీల్చడం అనేది మంచిది కాదు. మీరు ఎక్కడ చదవండి హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం మంచిది అని చెప్పేసి ఏ సైంటిఫిక్ బాడీ కూడా చెప్పాల. సైంటిఫిక్ బాడీస్ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమంత గారిని చూసుకుంటే ఆవిడ నాకు చాలా బాగా పనిచేసింది, ఆవిడ ఎక్స్పీరియన్స్ అది. సో ఇది ఇష్యూ ఎట్ హ్యాండ్, ఒక పక్క ఇద్దరు మధ్యలో ఇష్యూ ఎట్ హ్యాండ్. జనరల్గా ఇట్లాంటివి ఎలా ఉంటాయంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండొచ్చు కాక దేని గురించి అయినా, పొలిటికల్ ఒపీనియన్స్ ఉండొచ్చు, రిలీజియస్ ఒపీనియన్స్ ఉండొచ్చు, అంటే మతపరమైనటువంటి ఒపీనియన్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ మీద పొలిటికల్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మందుల మీద ఉండొచ్చు. ఇవి మన పర్సనల్ ఒపీనియన్ మనం పెడుతున్నప్పుడు
మనకెంతగా ఇది అంత స్ట్రాంగ్ ఒపీనియన్నో ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ప్రతి వాళ్ళకి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేప్పుడు చూస్తే హైదరాబాద్లో రోడ్లన్నీ నిర్మానుష్యం. ప్రతి వాళ్ళకి కూడా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాళ్ళు మనల్ని తిట్టడం ఖాయము. మనం ఏ పోస్ట్ పెట్టినా ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ నాకు చాలా ఉంటాయి కాబట్టి ఇది నాకు నిత్యకృత్యం. నేను అందుకనే కామెంట్స్ చదవడం కూడా మానేశాను బేసికలీ. కొంతమంది ఫోన్ చేసి మరీ తిడుతుంటారు. సో వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం అనేది నేను కామెంట్లు చదవను. వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం సరే, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాత్రం నేను రెస్పాండ్ కావాలి కాబట్టి వాళ్ళు మర్యాదగా మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడితే మాట్లాడలేను బాబు అని చెప్తున్నా. ఇట్లాంటివి మనం ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. సో ఎవరైతే నా గురించి తీసేసి ఎవరు సెలబ్రిటీస్ పోస్టులు పెడుతున్నప్పుడు ఇట్లాంటి వాటికి మనం సెన్సిటివ్గా ఉండకూడదు అనేటటువంటిది ఫస్ట్ది. మనం ఎస్పెషల్లీ ఇలా ఆల్టర్నేటివ్ అంటే ట్రీట్మెంట్ కానటువంటివి, అసలు ట్రీట్మెంట్ కాదు కానీ మనం ఆల్టర్నేటివ్ మెథడ్ సజెస్ట్ చేస్తున్నాము మెడిసిన్ గురించి. ఇట్లాంటప్పుడు ఎంత మన పొగిడేవాళ్ళు ఎంత ఉంటారో తిట్టేవాళ్ళు కూడా అంత గట్టిగా ఉంటారు. కాబట్టి మనం సమంత కొంచెం సెన్సిటివ్ అనుకుంటా. సో ఆవిడ మన లివర్ డాక్ కూడా సెన్సిటివే, ఇద్దరు సెన్సిటివే. సో ఇట్లాంటి వాటికి ప్రిపేర్డ్గా ఉండాలి. తిడితే పర్వాలా, లివర్ డాక్ మీద చాలామంది కేసులు పెట్టారు. ఆయుర్వేదం డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఇవి కేసుల్లో నడుస్తున్నాయి. కానీ కోర్టుకి వెళ్ళినా ఇవన్నీ కూడా బేసికలీ ఎవిడెన్స్ బేస్డ్ కదా. ఎవిడెన్స్ ఏం చెప్తోంది అని. ఎవిడెన్స్ ఎప్పుడు సైన్స్ పరంగానే ఉంటుంది. ఎవిడెన్స్ ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ పరంగా ఉండదు కదా. ఆల్టర్నేటివ్ పరంగా ఉంటే దాన్ని తీసుకొచ్చి వాడేస్తారు బేసికలీ. చివరికి ఎవరికైనా డాక్టర్కి పేషెంట్కి మంచి చేయాలి అని ఉంటుంది కాబట్టి ఎవిడెన్స్ ఉన్నదే పని చేస్తాం. నాకు పనిచేసింది, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకోళ్ళకి పనిచేసింది. ఇట్లాంటివి ఏంటంటే సైంటిఫిక్గా కాదు. ఎందువల్ల మీకు పనిచేయచ్చు, అది కొన్ని లక్షల మందికి పనిచేస్తుందా అనేది మీకు తెలియాలి. తెలియకపోతే పెట్టకండి అనేటటువంటి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు ఏ మందైనా మనకి పనిచేయాలంటే మీకు పనిచేసి మీరు అనుకోవచ్చు, మీకు పనిచేయవచ్చు. మీకు పనిచేసిన దానికి వేరే మెకానిజం ఉండొచ్చు, పనిచేసిన మీరు అనుకోవచ్చు. సో మీరు అనుకోవటం గురించి కాదు, ఇది చాలామందికి కొన్ని లక్షల మందిలో ఇప్పుడు ఒక మందు ఇది పనిచేస్తుంది మార్కెట్లో రిలీజ్ చేయాలంటే యానిమల్ స్టడీస్ ఉంటాయి, తర్వాత మనుషుల మీద చేస్తారు, తర్వాత లార్జ్ స్కేల్ మనుషుల మీద చేస్తారు, ఆ ఫస్ట్ డోస్ ఫిక్స్ చేస్తారు, తర్వాత పనిచేస్తుందా, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసిన తర్వాతనే మందు రిలీజ్ చేస్తారు. ఇవన్నీ ఆయుర్వేదంలో కానివ్వండి, హోమియోపతిలో కానీ ఇవన్నీ జరగవు. దీనిలో ఎట్టి అనుమానం లేదు. జరిగితే అది లార్జ్ స్కేల్ స్టడీస్కి వస్తుంది, మెడిసిన్ వాళ్ళు కూడా చేస్తారు దాన్ని. సో అల్లోపతి అంటే ఎవిడెన్స్. సో మీరు కోర్టుకి వెళ్ళినా కూడా ఎవిడెన్స్ ఉందా అంటారు. ఎవిడెన్స్ లేకపోతే అది కుట్టిపారేస్తారు. సో ఎవిడెన్స్ ఉన్నదే సైన్స్నే డాక్టర్లు ఫాలో చేస్తున్నారు కాబట్టి. కాకపోతే ఇవి స్ట్రాంగ్ ఒపీనియన్స్ మధ్యన క్లాష్ జరుగుతుంది బేసికలీ. సో దీనిలో నిజమేంటి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం హానికరము, దీనిలో ఎట్టి అనుమానము లేదు. ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే ఒక రకంగా పాపం సమంత యొక్క ఒక అమాయకపు ట్వీట్ ద్వారా వచ్చింది. సో మనం ఆవిడకి పనిచేసి ఉండొచ్చు, బట్ మన ఒపీనియన్స్ పెట్టేటప్పుడు ఇది బ్యాక్డ్ బై సైన్సా, బ్యాక్డ్ బై ఎవిడెన్సా అని తెలుసుకోకుండా మనం పెట్టినట్లయితే వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఇలాంటి అటాక్స్ మన మీద వస్తాయి అని ప్రిపేర్డ్ అయ్యి అప్పుడు చెయ్యాలి అనేటటువంటిది దీనిలోంచి ఆవిడతో పాటుగా మనందరూ నేర్చుకోవాల్సినటువంటి పాఠం అండి. సో ఇది ఈ ఇష్యూ యొక్క నా ఒపీనియన్ అండి. నమస్కారం.